హల్లెలూయా, హ్యాపీ క్రిస్మస్. దేవదేవుని మహాకృపను బట్టి మరి మమ్మల్ని ప్రేమతో ఆహ్వానించిన స్థానిక సంఘ కాపరి జయరాజు గారికి ప్రభు యేసునామములో వందనాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే కూడి వచ్చిన జీవము గల దేవుని సంఘము గల దేవుని బిడ్డలందరికీ, అలాగే వేదికను అలంకరించిన నా తోటి దైవజనులకి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరిట నా యొక్క సర్వ శుభాలు వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియులరా, చిన్న ప్రార్థన చేసుకుని వాక్య ధ్యానంలోకి వెళ్దాము. అందరూ కూడా ప్రార్థన ఏకీభవించండి. చిన్నపిల్లలు కూడా ప్రార్థనలో కళ్ళు మూసుకున్నామా, ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడ, సకల ఆశీర్వాదాలకు కారణభూతుడైన మా తండ్రి, మీ పరిశుద్ధమైన అతి శ్రేష్ఠ నామానికి మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరిట కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు తండ్రి. గత కాలం అంతా మీ సజీవ లెక్కలు మమ్మల్ని దాచి కాచి కాపాడి భద్రపరిచి మరొక సమయం తండ్రి మీ సన్నిధిలో గడపడానికి మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు తండ్రి. తండ్రి అయిన దేవ, ఈ సంఘాన్ని ప్రేమించి ప్రవీణ్ లింగాడ వలసలో ప్రభు నాయన మరి నీ సేవకులు జయరాజు గారు నిలబెట్టుకుని తండ్రి మీరు చేస్తున్న పరిచర్యను బట్టి మీకు వందనాలు. ఈ సంఘాన్ని ఇంకా దీవించండి, ఆశీర్వదించిన అనేకులు తండ్రి మీ వైపు తిప్పబడేటప్పుడు నీ కృప చూపించండి తండ్రి. గ్రామాన్ని తండ్రి మారు మనసు దయచేయండి. అనేక మంది ప్రభు నాయన నీ నామంలో తండ్రి ఎదుగుటకు తండ్రి సహాయం అనుగ్రహించండి ప్రభు. అలాగే తండ్రి ఇప్పుడు తండ్రి ఎంతవరకు కీర్తన ద్వారా నామను మహింపరిచారు ప్రభు. కొద్ది నిమిషాలు నీ వాక్యం బోధిస్తుండగా మీ బిడ్డలకు అర్థమయ్యే రీతిలో తండ్రి మాట్లాడటకు నాకు నీ ఆత్మ సహాయం అనుగ్రహించమని తండ్రి, వింటున్న బిడ్డలకు కూడా నీ పరిశుద్ధాత్మ సహాయంతో అర్థమవులాగా సహాయం అనుగ్రహించమని బిడ్డలందరినీ దీవించి ఆశ్రయించి కుటుంబంలో గ్రామాన్ని ప్రతి విషయాల్లో తండ్రి మీరే మహిమ పొందమని తండ్రి. సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీకు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు ప్రభు వారి పేరిట ప్రార్థన మనలో అడిగి వేడుకుంటున్నాం మా కన్న తండ్రి, ఆమెన్. కూడి వచ్చిన మీ అందరికీ మరొకసారి వందనాలు ప్రియులారా. మరి ఈరోజు క్రిస్మస్ సందర్భంగా దేవాదేవుని యొక్క కుమారుడు యేసుక్రీస్తు ప్రభు యొక్క పుట్టుకను స్మరించుకుంటూ ప్రపంచం మొత్తంగా క్రిస్మస్ వేడుకలు జరుపుకుంటున్నారు. తెలుసు కదా, ఇది కేవలం ఒక లింగాడ వలసలో మాత్రమే కాదు, మారుమూల గ్రామంలో కాదు, అలాగని మారుమూల ప్రదేశాలలో కాదు, ఒక రాష్ట్రంలో కాదు, ఒక దేశంలో కాదు, ప్రపంచవ్యాప్తంగా క్రీస్తు పుట్టాడు, తద్వారా మాకేమొచ్చింది, రక్షణ వచ్చింది అనే విషయం తెలిసినా జరుపుకుంటున్నారు, తెలియకపోయినా జరుపుకుంటున్నారు. అవునా కదా? అందరికీ కూడా యేసుక్రీస్తు పుట్టడం వల్ల రక్షణ వచ్చిందన్న సంగతి చాలామందికి తెలియదు. కానీ చాలామందికి ఏం తెలుసు, యేసుక్రీస్తు పుట్టాడనే సంగతి తెలుసు. సో యేసుక్రీస్తు పుట్టాడనే సంగతి తెలుసు, అది క్రైస్తవులకు తెలుసు, బయట క్రైస్తవేతరులకు కూడా తెలుసు. అంటే యేసుక్రీస్తు పుట్టాడు కాబట్టి ఈ నెల అంతా వీళ్ళు క్రిస్మస్ చేసుకుంటారు, ఈ నెలంతా కూడా వీళ్ళు పండగ చేసుకుంటారు, నెలంతా కూడా వీళ్ళు ఆరాధన జరుపుకుంటారు. రోజు డిసెంబర్ 1వ తారీఖు మొదలుకొని ఈ నెలంతా కూడా మరి క్రిస్మస్ జరుపుకుంటారు. ఆయా రోజుల్లో ఒక్కొక్క రోజులు అలా జరుపుకుంటారు అని అందరికీ తెలుసు. సో క్రిస్మస్ అనేది చేసుకుంటున్నారు అనే విషయం మనకు తెలుసు కాబట్టి అసలు ఎందుకు అసలు క్రిస్మస్ చేసుకోవాలి, అసలు ప్రపంచానికి ఏం తెలియాలి? మొదట ఇప్పుడు క్రిస్మస్ చేసుకోవాలని తెలియాలా? దానికంటే ప్రాముఖ్యమైన సంగతి ఏదైనా ఉందా అంటే ముందు ప్రియులరా, యేసుక్రీస్తు ప్రభు రావడం లేదా జన్మించడం అనేది ఈ భూమి మీదకి చాలా అవసరమైనటువంటి పని. ఎందుకు అవసరం అని అంటే ఆయన కూడా మనలాగా జన్మించాడు కదమ్మా. 9 నెలలు మరియ గర్భం నుండి మరి అవయవ నిర్మాణాలు మొత్తం దేహం అంతా ఆయన నిర్మించుకుని అది దేవుడి చేత నిర్మించబడి ఆ తల్లి గర్భం నుండి 9 నెలల తర్వాత బయటకు వచ్చారు. సో బయటకు వచ్చిన ఆయన మరి ఏం చేశారు? బయటకు వచ్చి ఆయన ఏం చేశారంటే మనకులాగే బయటకు వచ్చారు, కానీ మనం ఏదైతే చేసామో అది ఆయన చేయలేదు. ఏంటది చెప్పండి? పాపం ప్రియులారా. మనం పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోయాం. ఎలాగైతే మనలాగే పుట్టారో దేవుడు ప్రభు యేసుక్రీస్తు, ఆయన మాత్రం పాపం చేయకుండా బ్రతికాడు. అది ఆయనకి మనకు ఉన్నటువంటి తేడా కదా, వ్యత్యాసం. రైట్. అంటే ఈరోజు మన పుట్టినరోజు ప్రపంచం అంతా జరుపుకుంటుందా? మన పుట్టినరోజు జరుపుకుంటుందా? ఎవరు జరుపుకుంటారు? మనమే జరుపుకుంటాం. మన కేక్ మనమే కట్ చేసుకుంటాం. ఏమండి, మన కేక్ మనం కట్ చేసుకుంటాం, మా ఫ్రెండ్స్ కట్ చేస్తారు, లేకపోతే మన ఇంట్లో వాళ్ళు కట్ చేసుకుంటారు. కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు కేక్ ఎవరు కట్ చేస్తున్నారు? ప్రపంచం అందరూ కట్ చేసుకుంటున్నారు. ప్రపంచం తెలిసిన ప్రతి ఒక్కరు కట్ చేస్తున్నారు. అంటే ప్రపంచవ్యాప్తంగా ఆయన పుట్టినరోజు చేయడానికి గల కారణం నేను ముందు చెప్పినట్టుగా జనానికి తెలియకపోవచ్చు, కానీ
కానీ కేక్ కట్ చేసుకుని సంతోషపడదగ్గ విషయం ఒకటి ఉంది. అది ఆయన పాపం లేకుండా బ్రతకడం. ఏమండి, పుట్టినరోజు గురించి పక్కన పెడితే కాసేపు ఆయన కేక్ కట్ చేసి ఆయన మహిమపరచాలి, ఆయనకు ఒక గౌరవం ఇవ్వాలని మనకి ఎప్పుడు తెలియాలంటే ఇదిగో ఆయన ఎలాగైతే ఈ భూమి మీద బ్రతికాడో ఆ విషయం తెలిసినప్పుడు. ఆయన ఎలా బ్రతికాడంటే భూమి మీద చాలా పవిత్రంగా. హెబ్రీ పత్రిక ఒక మాట చూద్దాం. చూడండి, హెబ్రీ రాసిన పత్రిక 7వ అధ్యాయము 26వ వచనం. ఈ భూమి మీదట ఆయన ఎలా బ్రతికాడట? ఆయనకున్న బిరుదులు: పవిత్రుడును, నిర్దోషియు, నిష్కల్మషుడును, పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు. ఇవి యేసుక్రీస్తు ప్రభు సంపాదించుకున్నటువంటి బిరుదులు ప్రియులారా. అర్థమవుతుందా? ఇలా నామకు చూడండి. రైట్. పవిత్రుడట, నిర్దోషట, నిష్కల్మషుడట, పాపులనే ఆ పర్టికులర్గా పాపులు అనే కొంతమంది ఉన్నారు కదా. మన భూలోకం అంతా ఎవరు ఉన్నారమ్మా? పాపం తిండుకొని ఉంది. భూలోకం అంతా ఎవరితో దేని నిండి ఉంది? పాపంతో నిండుకుంది, బలాత్కారంతో నిండుకుందని బైబిల్ చెప్తుంది. అంటే పాపులలో చేరలేదు. పుట్టిన ఎక్కడ పుట్టినట్టే భూమి మీద పుట్టాడు. భూమి మీద పుట్టిన ఆయన పాపులలో చేరలేదు, కానీ మరి పాపులలో చేరక ప్రత్యేకంగా బ్రతికాడు ప్రియులారా. సో అంటే ప్రత్యేకంగా బ్రతికాడు, ప్రత్యేకించబడిన వాడు, ప్రత్యేక ఒక స్థాయి కలిగిన వాడు అనే విషయం మనకు అర్థమవుతుంది ఇక్కడ. అంటే పాప మనకులాగే పుట్టాడు, కానీ మనలో చేరాడా? చేరలేదు. మనం ఎలా పుట్టాం? మనం బాగానే పుట్టాం. అయితే ఎలా అయిపోయాం? మనం తర్వాత పాపులుగా అయిపోయాము. అటువంటి పాపాల పట్టిలోకి ఎవరు చేరలేదంటే యేసుక్రీస్తు ప్రభు చేరలేదు. ఇది అర్థమైతే నిజంగా ఆయన పుట్టినరోజు అప్పుడు చేయాలి, లేకపోతే అది జరిగినందుకు అలా చేసినందుకు అప్పుడు చేయాలి మనం పండగ కదా. తప్పులేదు, ఈరోజు పండుగ చేసుకోవడం తప్ప కాదు. మరి ఈరోజు పండుగ మీరు చేసుకున్నారు కాబట్టి మరి 100 కిలోమీటర్ల అవతల నుంచి, ఎక్కడో కొన్ని 100 కిలోమీటర్ల అవతల నుంచి అక్కడి నుంచి అక్కడికి వచ్చి మీకు ఈ విధంగా సువార్త ప్రకటించడానికి దేవుని యొక్క మాటలు మీతో సంఘంగా మీతో పంచుకోవడానికి దేవుడు మాకు ఏమి ఇచ్చాడు? అవకాశం ఇచ్చాడు. సో చేయకపోతే మీరు ఇస్తారా? మమ్మల్ని పిలుస్తారా? మీరు ఇప్పుడు ఇక్కడ పండగ చేయకపోతే, లేకపోతే ఇక్కడ ఈ యొక్క కార్యక్రమం జరిగించకపోతే మమ్మల్ని పిలుస్తారా? మీరు పిల్లరు. చేయడాన్ని బట్టే కదా. సో చేయడం తప్పు కాదు. కానీ అది చేసిన దానికి మనం ఏం తీసుకున్నాం? ప్రభు గురించినటువంటి ఒక ప్రణాళిక లేదా ప్రభు గురించిన ఒక ఆలోచన మన జీవితంలో ఏముంది? అది ఆయన అసలు ఎందుకు రావాల్సి వచ్చింది? ఉన్నవాడే, ప్రారంభం నుంచి ఉన్నవాడా, మధ్యలో వచ్చినవాడా? చెప్పండి. ఆది యందు ఎవరు ఉన్నారట? వాక్యం ఉందంట. వాక్యమే దేవుడు అని చెప్తుంది. వ్యవహార సువార్తలు రాశారు కదా 1వ అధ్యాయంలో. సో ఆది యందు ఉన్నవాడు ఆయన అవసరాన్ని బట్టి తగిన సమయంలో దేవుడు యుక్త కాలం ముందు ఆయన కుమారుని ఏం చేశాడు? భూమి మీదకే పంపించాడు. ఈ పంపించిన ఈ కార్యక్రమాన్ని మనం క్రిస్మస్ అంటున్నాం, దేవుడు పుట్టాడు అంటున్నాం, ప్రభు పుట్టాడని పండుగ చేసుకుంటున్నాం. రైట్. పుట్టిన ఆయన మనం పుట్టాం లేదు చెప్పండి. మనం పుట్టాం, ప్రభు పుట్టాడు. మనం పుట్టాం, ప్రభు పుట్టాడు. ఎలా పుట్టాడు ఆయన? మనకులాగానా? సపరేట్గానా? మనకులాగా పుట్టాడు. కానీ బ్రతకడం ఎలా బ్రతికాడు? పుట్టుకొకటే, కానీ బ్రతుకు తేడా వచ్చింది. మన బ్రతుకు తేడా వచ్చింది. ఆయన బ్రతుకు ఎలా పుట్టాడో అలాగే ముగించాడు ఆయన. సో ఈరోజు మనం పుడుతున్నాం కదా, పుట్టిన మనం పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నాం. దేవుడు అనుగ్రహించి మహిమలో మనకు పాలుభాగం లేకుండా పోతుంది. కాబట్టి మనందరి కోసం యుక్త కాలం ముందు దేవుడు తన కుమారుణ్ణి పంపవలసిన అవసరత వచ్చింది ప్రియులారా. సో ఎప్పుడు పంపాడంటే 2000 ఏళ్ల క్రితమే పంపాడు. పంపిన తర్వాత ఆయన కిందకు వచ్చి లేకపోతే భూమి మీదకి వచ్చి ఏం చేశాడు అంటే, మొట్టమొదటిగా మనం తెలుసుకోవాల్సింది ఆయన వచ్చి మన జీవితాలకు ఒక వెలుగు నింపాడు ప్రియులారా. ఏమండి? మొదటగా ఎక్కడి నుంచి ప్రారంభమైంది ఆయన వెలుగు అంటే, ఆయన పుట్టిన వెంటనే మనకు వెలుగు ప్రారంభం అవ్వలేదు. మీకు విషయం అర్థం కావాలి. ఆయన పుట్టిన వెంటనే మనకు వెలుగు ప్రారంభమైందా? లేదు. ఎప్పుడు ప్రారంభమైంది మన జీవితాల్లో వెలుగు? ఆయన చనిపోయిన తర్వాత, ఆయన చనిపోయి తిరిగి లేచి మనకు ఒక మార్గాన్ని నిర్దేశించిన తర్వాత ఏమి సరళమైంది? ఏమొచ్చింది మన జీవితాల్లో? వెలుగు వచ్చింది. అప్పటి వరకు ఎక్కడ ఉన్నాం మనం? ఎస్, యువర్ రైట్. చీకట్లో ఉన్నాం. ఆ చీకటి జీవితాలని వెలుగుమయం చేయాలని ప్రభు ఈ భూమి మీదకి రావడం, వచ్చినంత మాత్రం సంతోషం కాదు, కానీ వచ్చి ఆయన జీవించిన జీవితాన్ని మనం ఆలోచించాలి ప్రియులారా. వచ్చి ఆయన జీవించిన జీవితం ఎంతో పవిత్రమైంది, ఎంతో పరిశుద్ధమైంది. మనం మొదటి చదువుకున్నాం కదా హెబ్రీ పత్రికలో చదువుకున్నాం. నిర్దోషట, నిష్కల్మషుడట, పవిత్రుడట, పరిశుద్ధుడట, పాపుల్లో చేరక ప్రత్యేకింపబడిన వాడట. అంటే ఇవన్నీ కూడా పుట్టుకతో వచ్చినాయా ప్రభుకి? చెప్పాలి మీరు. పుట్టుకతో వచ్చినాయండి?
పుట్టుకతో రాలేదు. మరి ఎలా ఎలా వచ్చాయంటే ఆయన దాన్ని సంపాదించుకున్నాడు. ఎవరి నిమిత్తం? సో మన నిమిత్తం. ఎవరి నిమిత్తం సంపాదించాడు? ఇవన్నీ కూడా ఎవరి నిమిత్తం? ఇదంతా కాపాడుకోవడం, అయితే జీవితం పవిత్రంగా ఉంచుకోవడం, తన రక్తాన్ని పరిశుద్ధంగా ఉంచుకోవడం, ఇదంతా ఎవరి కోసం అని అంటే మన కోసమే. మరి ఆయనే తప్పు చేస్తే, ఆయనే పాపం చేస్తే, మరి పరిశుద్ధుడిగా వచ్చిన వాడు పాపం చేస్తే మనకి పాప క్షమాపణ ఉందా ప్రియులారా? ఉందా? రక్షణ అనేది ఉందా? మన జీవితాల్లో మన చీకట్లో మనం బ్రతుకుతున్నాం. ఆయన కూడా భూమి మీదకి వచ్చి చీకట్లో కలిసిపోతే మరి వెలుగు ఎవరిస్తారు చెప్పండి? ఎవరు ఇవ్వలేరు. సో ప్రభువు తండ్రి మాటను బట్టి కిందకి భూమి మీదకి వచ్చి పవిత్రంగా బ్రతికి ఒక వెలిగే దివ్యలా మారి ఆ వెలుగును మరొకరికి వెలిగించాలి. ఆ వెలుగుతో అనేక మందిని వెలిగించాలని ప్రభు వెలిగాడు. ఆయన వెలుగై ఉన్నాడు. చెప్పండి అందరూ, దేవుడు ఏమై ఉన్నాడు? వెలుగై ఉన్నాడు. దేవుడి నామమున మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రియులారా, దేవుడు వెలుగై ఉన్నాడు. మరి నువ్వు చీకట్లో ఉన్నావు అప్పటి వరకు. కానీ అపరాధాల చేత, పాపాల చేత చచ్చాం మనం చీకట్లో పడి. అప్పుడు వచ్చింది వెలుగు, కొవ్వొత్తి. వెలుగుతున్న కొవ్వొత్తిలా, వెలుగుతున్న ఒక జ్వాలల, వెలుగుతున్న ఒక దివ్యల, ఎప్పుడు ఆరిపోయిన ఒక ఉన్నతమైన మంట కలిగి ప్రభు వెలిగింపబడి తను తానుగా వెలిగించుకుని తను పవిత్రంగా కాపాడుకుని వచ్చి మన జీవితాలను వెలిగించాడు. ఇదిగో ఈ రోజు మనందరం కూడా చాలా మంది ఈ క్రిస్మస్ సందర్భంగా ఏం చేస్తారు? క్యాండిల్ సర్వీస్ చేస్తారా? ఏం చేస్తారు? అన్ని కొవ్వొత్తులో సర్వీస్ చేస్తారా? ఒకటి వెలిగిస్తారా? ఒకటి వెలిగించి ఒకదాన్ని బట్టి వెలిగించుకుంటాం. అవునా కదండి? అందరూ సరే వెలిగించుకోరు కదా. ఇప్పుడు పాస్టర్ వెలిగించారు అనుకోండి, పాస్టర్ దగ్గరికి వచ్చి ఒక కొవ్వొత్తి వెలిగించుకుంటారు. అలా మీరు అలా పంచుకుంటారు. సో ఒక కొవ్వొత్తి వెలిగి మిగతా వారిని ఎలా వెలిగించిందో యేసుక్రీస్తు ప్రభు కూడా, అందులో సారాంశం అదే. యేసుక్రీస్తు ప్రభు కూడా ఒక కొవ్వొత్తిలా ముందు వెలిగారు. ఆయన వెలుగే ఉన్నాడు. ముఖ్యంగా ఆ వెలుగును ఆర్పేసుకోవడం ఈ భూమి మీదకి వచ్చి కాపాడుకున్నాడు. వెలుగు ఆరిపోకుండా ఉండాలంటే ఏం చేయాలి? కాపాడుకోవాలా? గాలి వచ్చినప్పుడు ఏం చేస్తే వెలుగు ఉన్నప్పుడు? ఇప్పుడు దీపాలు ఉన్నాయండి, ఇప్పుడు అన్ని లైటింగ్లు. మరి పూర్వకాలంలో ఏముండే? దీపాలు, కిరోసిన్ దీపాలు అనేవాళ్ళు కదా. కిరసనాలు ఆయిల్ వేసి దీపాలు వెలిగించేవారు. అవి గాలి వేసినప్పుడు ఏం చేసేవాళ్ళం మనం? చెయ్యి అడ్డు పెట్టేవాళ్ళం. లేకపోతే 4 పలకలు ఉండేది కదా, లాంతర్ అంటారు. ఆ లాంతర్లో పెట్టి గాలికి ఆరిపోకుండా కాపాడుకునేవాళ్ళం. ఇదే మీకు బాగా అర్థమైతే దేవుడైన వెలుగైనటువంటి ప్రభు ఈ భూమి మీదకి వచ్చి మన చీకటి లోపల కలిసిపోలేదు. కానీ ఆయన వెలుగుగా వచ్చిన ఆయన వెలుగును కాపాడుకున్నాడు. మీకు అర్థమైందాన్ని? వెలుగును ఆరిపోనివ్వలేదు. ఆయన ఉన్న ఆత్మను ఆరిపోనివ్వలేదు. ఆయన ఉన్న వెలుగు చచ్చిపోనివ్వలేదు. ఏం చేసినట్టే కాపాడుకున్నాడు. కాపాడుకుని ఏదైతే కాపాడుకున్నాడో వెలుగు, ఆ వెలుగును మన జీవితాల్లో వెలిగించాడు. ఇది ఆయన ఉన్నటువంటి గొప్ప లక్షణం ప్రియులారా, గొప్ప లక్షణం. ఆ లక్షణాన్ని మనలో చూడాలని మనల్ని వెలిగించాడు. ఇప్పుడు మనం నిజంగా ఒక పండగ చేసుకోవాలనుకుంటే చేసుకుందాం. ఎప్పుడు చేసుకుందాం? ఓన్లీ ఇది ఒక్కరోజేనా? ఒక్కరోజు కాదు పిల్లలు, దినదినమో మనకు పండగే. అవునా కదా చెప్పండి? అంటే ఒక రోజు ప్రత్యేకించుకున్నాం, తప్పులేదు, పర్లేదు, బాగానే చేసుకుంటున్నాం. కానీ మన జీవితాల్లో ముఖ్యంగా మనకు ఉండాల్సిన ఆలోచన ఏంటంటే దినదినము మనకు పండగ. ఎలా పండగ అంటే ఇదిగో మనం వెలిగించబడి అనేక మందిని ఎప్పుడైతే వెలిగిస్తామో అది పండగ. అంటే మనం జ్యోతిలో అన్నాడు. మనం ఎవరమ్మా? జ్యోతి అంటే అర్థం ఏంటి? దీపం, వెలుగు. దీపం, వెలుగు. జ్యోతి అంటే వెలుగు. చాలా మంది పేర్లో జ్యోతి ఉండదు తప్ప ఇంట్లో జ్యోతి ఉండదు. పేర్లోనే జ్యోతి ఉండదు చాలా మందికి. ఇంట్లో ఏముండదు? వెలుగు ఉండదు. జీవితాల్లో వెలుగు ఉండదు. కాబట్టి చాలా మంది అలా చీకటి జీవితంలో ఉంటుంటారు. రైట్, అది పక్కన పెడితే ఇప్పుడు వెలిగించబడిన మనం అనేక మందిని వెలిగించాలి. అందుకే ఒక స్టార్ కడుతున్నారా చాలా మంది? ఆ స్టార్ని అది కట్టడం పక్కన పెడితే మనమే ఒక వెలిగే జ్యోతులు, ఒక వెలిగే స్టార్లో అన్నాడు దేవుడు. అన్నాడండి? అన్నాడు. ఎక్కడ అన్నాడు? వచ్చింది తెలుసా? దానియేలు గ్రంథం 12వ అధ్యాయము 3వ వచనం ప్రియులారా. చెప్పండి, చదవండి. బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలోని జ్యోతులను పోలిన వారై ప్రకాశించెదరు. నీతి మార్గమును అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు నక్షత్రం వలె నిరంతరమును ప్రకాశించెదరు. చాలు. ఇప్పుడు ఎవరి గురించి మాట్లాడుతున్నాడు ఈ మాట? ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? స్టార్టింగ్
బుద్ధిమంతుల గురించి మాట్లాడుతున్నాడు. ఏమండి? అంటే బుద్ధి ఉన్నవారు ఉన్నారు, బుద్ధి లేని వారు ఉన్నారు కదా. నిజంగా మీరు బుద్ధిమంతులైతే, ఈయన అంటున్నమాట, నిజంగా మీరు బుద్ధిమంతులైతే ఏం చేస్తారట? నిరంతరము ప్రకాశించుచున్న నక్షత్రాల వలె మీరు ఉంటారు. ఎప్పుడు ఉంటారు అంటే అనేక మందిని ప్రభు వైపు తిప్పినప్పుడు. అంటే మీ వెలుగు, మీరు వెలుగుతున్న వెలుగు అనేక మందికి పంచినప్పుడు, మీ కొవ్వొత్తు అని మీరు అనేక మందికి వెళ్ళి వెలిగించినప్పుడు, ఆ రెండు కలిసి వెలిగినప్పుడు మాత్రమే ఈరోజు మీరున్నారు, మీరు రక్షణ పొంది ఉంటారు. మీ తర్వాత మీ ద్వారా ఎవరైతే రక్షణలోకి వచ్చారో వాళ్ళని మీరు ఏం చేసినట్టు? వెలిగించినట్టు. రైట్, వెలిగించినట్టు. అలా ఎప్పుడైతే నువ్వు వెలిగిస్తావో నువ్వే ఒక నక్షత్రం. నక్షత్రం అంటే మామూలు నక్షత్రం కాదు, నిరంతరము వెలిగే ప్రకాశించే నక్షత్రం. ఈ నక్షత్రాలు ఉన్నాయండి. ఇప్పుడు జయరాజు అయిపోయిన తర్వాత ఏం చేస్తారు? వీటిని ఆరిపేస్తారు. ఆరిపోతాయా, వెలుగుతాయా? కరెంట్ పోద్ది సడన్గానే, ఏమవుద్ది? ఆరిపోతాయి, వెలుగుతాయా? ఆరిపోతాయి. మరి మన అలాంటి వాళ్ళమా? నిజంగా బుద్ధిమంతులైతే దేవుని వైపు అనేక మందికి త్రిప్పేవరం అయితే మన వెలుగు ఆరిపోదు. ఈ వెలుగు ఇంకా వెలుగుతుంటది, చచ్చిపోయేంత వరకు వెలుగుతూనే ఉంటది. ఆ వెలుగు అనేక మందిని వెలిగిస్తుంది. క్రిస్మస్ పేరు చెప్పి మనం నేర్చుకోవాల్సిన పాఠాలు ప్రియులారు ఇవి. ఎస్, మన జీవితాల్లో ప్రాథమిక సూత్రాలు ఇవి. దినదినము మనం ధ్యానించాల్సిన ధ్యానాంశాలు ఇవి. సో దేవుడు మనకు చెప్పినటువంటి విలువైన మాటలు మనం ధ్యానిస్తున్నప్పుడు నిజము, నేనే కదా ఒక వెలుగు, నేనే ఒక వెలుగుని, కాబట్టి నేను వెలిగించబడ్డాను. ఒకప్పుడు నేను కూడా ఎక్కడ ఉన్నాను? చీకట్లో ఉన్నాను. అపరాధాల చేత, పాపాల చేత చీకట్లో చచ్చిపడ్డు ఉన్నాను. కానీ చీకటిగా ఉన్న నా జీవితంలో ఎవరు వచ్చారు? వెలుగు వచ్చారు. అరుణోదయంగా నా జీవితాల్లో ఇదిగో కీర్తనకారులు చెప్తారు, లెమ్ము తేజరిల్లుము, చీకట్లో పడి చచ్చావు నువ్వు, లెమ్ము తేజరిల్లుము, నీకు వెలుగు వచ్చి ఉన్నది నీ మీదకి. ఏమొచ్చింది? వెలుగు వచ్చింది. ఆ వెలుగు ఎవరంటే ఇదిగో లోకరక్షకుడైన యేసుక్రీస్తు, సర్వలోక రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు. ప్రియులారా, సర్వలోక రక్షకుడైన, ఒక లోకం అంటే ఏదో కేవలం ఇక్కడ ఉన్న వాళ్ళకి మాత్రమే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న వాళ్ళకి, ప్రపంచవ్యాప్తంగా ఆయన రక్తం ఎంత పవిత్రమైందంటే సర్వ మానవాళి పాపాలను కడగగలిగినటువంటి అర్హత కలిగినటువంటి రక్తం. సో ఆయన రక్తం ద్వారా అనేక మంది రోజు మరి పాప జీవితాల్లోంచి ఎక్కడికి వస్తున్నారు? పరిశుద్ధమైన జీవితాల్లోకి వస్తున్నారు. చీకటిలోంచి ఎక్కడికి వస్తున్నారు? వెలుగులోకి వస్తున్నారు. మరి పాపం బురదలో నుంచి ఏం చేయబడుతున్నారు? లేవనెత్తబడుతున్నారు. దేవుడు అలా వదిలేడు ప్రియులారా. అందుకే ఆయన ఏమైనాడట? ప్రేమై ఉన్నాడు. ప్రేమ కలిగిన దేవుడు తన ప్రియమైన కుమారుడు, తనకిష్టమైన కుమారుడిని మన కోసం బలిగేవడంలో కారణం ఏంటంటే ఆయన్ని పుట్టించి ఆయన బ్రతికిన బ్రతుకుని మెచ్చుకుని మన కోసం తిరిగి చనిపోయి ఆయన కోసం మనం బ్రతకాలని, ఆయన చనిపోయిన తర్వాత సమాధి చేయబడిన తర్వాత తిరిగి లేచి అక్కడి నుంచి మనకు వెలుగు ప్రారంభించారు పిల్లరా. అర్థమైందండి? ఇప్పుడు మనకి వెలుగు ఎక్కడి నుంచి వచ్చిందంటే ఆయన పుట్టడాన్ని బట్టి వచ్చిందనే కంటే ఆయన మరణించి సమాధి చేయబడి తిరిగి లేచాడు అనే సువార్త ఉంది చూసారా, అక్కడి నుంచి మనం వెలిగించబడ్డాం. అంతేనా కదా? ఆయన సువార్త, ఆయన మరణించి మన కోసం ప్రాణం పెట్టిన విషయం తెలుసు కదా మీకు అందరికీ. ఆయన అలా పెట్టబట్టే మనకు వెలుగు వచ్చింది. పుట్టిన తర్వాత ఆయన తప్పిపోతే పరిస్థితి ఏంటి? ఏమన్నా మనకేమైనా రక్షణ వస్తుందా ప్రియులరా? మరి దేవుడు మనల్ని ఎలాగైతే నమ్మి భూమి మీద పంపించాడో యేసుక్రీస్తు ప్రభువు కూడా భూమి మీద అలాగే పంపించాడు. అంతే తప్ప ఏదో స్పెషల్ పవర్స్ ఇచ్చి పంపించలేదు ప్రభుకి. మనకులాంటి ఆకారమే, మనకులాంటి శరీరమే, మనకులాంటి నిర్మాణమే, మనకులాంటి తల్లి గర్భమే ఆయనకి ఇచ్చారు. కానీ భూమి మీదకి వచ్చిన ఆయన పవిత్రంగా బ్రతకడంలో ఉంది నిజమైన క్రిస్మస్. అర్థమవుతుందమ్మా? నిజంగా ఆయన భూమి మీద బ్రతికిన విషయంలో నిజమైన క్రిస్మస్ ఉంది. ఆ క్రిస్మస్ను మన జీవితంలో తెచ్చుకుని మనం నిజమైన పండుగ చేసుకోవాలి అప్పుడు. అంతేనే కదా చెప్పండి. క్రైస్తవుడు అంటే అర్థం ఏంటి? క్రీస్తును ధరించుకున్నవాడు, లేదా క్రీస్తుని వెంబడిస్తున్నవాడు. మరి క్రీస్తుని వెంబడిస్తే ఎవరి పోలికలు ఉండాలి? ఇప్పుడు మీ పిల్లలు ఉన్నారండి, మీ పిల్లలు మీరు చేసిన పనులు చేస్తారు. ఏం చేస్తారో మీరు ఏం చేస్తారు. ఏం చేస్తే వాళ్ళు చూస్తారో, వారు చూస్తుండగా మీరు ఏవైతే చేస్తారో అవి వాళ్ళు చేస్తారు. అవునా? మీరు ఫుల్గా తాగేసి వచ్చారనుకోండి ఇంటికి, భర్త బిడ్డ ఏమనుకుంటాడు? ఇదేదో బాగున్నట్టుందో, మా డాడీ తాగాడు కాబట్టి, లేదా మా నాన్న తాగాడు కాబట్టి నేను కూడా తాగితే బాగుంటుంది కదా అనుకుంటాడు అనుకోండి. ఇప్పుడు నీ ఎదురుకుండా తాగపోవచ్చు. అదే వాడి హృదయంలో మొద్దుపడిపోయినప్పుడు రేపొద్దున ఎదిగిన తర్వాత అదే పని చేస్తాడు. ఒక తల్లి సీరియల్ చూస్తా కూర్చుంది అనుకోండి, పిల్లలను పట్టించుకోవడం మానేసి, లేకపోతే సినిమాలు చూస్తా కూర్చుంది అనుకోండి, పిల్లల్ని పట్టించుకోవడం మానేసి,
లేకపోతే ఇతరుల మీద దుర్భాషలాడుతూ మాటికి గొడవలు పెట్టుకుంటూ నిష్కారణంగా తిట్టుకుంటూ మంచి జీవితం జీవించట్లేదు అనుకోండి, బిడ్డలు ఎదుర్కొంటా ఏమవుతుంది చెప్పండి? బిడ్డలు ఆ ప్రభావం బిడ్డల మీద పడతా పడదా? పడదు ఖచ్చితంగా. రేపొద్దున వాళ్ళలా తయారవుతారు, ఖచ్చితంగా అవుతారు. అవును చెప్పండి. ఎందుకంటే మనమే మన కళ్ళ ముందు ఉన్న బిడ్డలకు మనమెవరో గురువులం. మన కళ్ళ ముందు ఉన్న బిడ్డలు పెంచుకోవాల్సిన పరిస్థితి ఎవరిదే? ఆ బాధ్యత ఎవరిదే? మనదే. కాబట్టి ఏదైతే మనం నడిచే నడవడికి మన బిడ్డలు చూస్తారో, మనం కూడా మనకు ముందుగా నడిచినటువంటి యేసుక్రీస్తు ప్రభువును మనం చూసి ఎవరి పోలికలోకి వెళ్ళిపోవాలి? యేసుక్రీస్తు పోలికలోకి వెళ్ళిపోవాలి, యేసుక్రీస్తు స్వరూపంలోకి వెళ్ళిపోవాలి. ఆయన వెలిగించబడిన వారం కాబట్టి, ఆయన చేత వెలిగించబడిన వారం కాబట్టి మనము వెలుగై ఉన్నాము. ఆ వెలుగును దేవుడు అనేక మందికి పంచమంటున్నాడు. అప్పుడే నిజమైన నక్షత్రాలు మీరు, ఆరిపోని నక్షత్రాలు, నిరంతరం ప్రకాశించే నక్షత్రాలు. ఎలాంటి నక్షత్రాలు అంటమ్మా? నేను చెప్పాను కదా, మనం చీకట్లో వెళ్ళినప్పుడల్లా అక్కడ చీకట్లోకి వెలిగెళ్ళింది అనుకోండి. ఇప్పుడు రూమ్లో లైట్ ఆర్పేసాం, ఏమైపోయింది? ఎప్పుడు లైట్ వేసినప్పుడు ఏమవుద్ది? మళ్ళీ వెలుగు వచ్చేస్తుంది. అంటే చీకటి ఏమైపోయింది? కనిపించిందా? కనిపించలేదు. అంటే చీకటి క్షణకాలంలో లైట్ వేసినంత మాత్రంలో ఎక్కడ పోయిందో అర్థం కాలేదు, మొత్తం అంతా వెలుగైపోయింది. ఇదే మీకు బాగా అర్థమైతే మన జీవితం కూడా మనం కూడా ఏం చేసుకోవాలంట? కాపాడుకోవాలి. ఈ వెలుగును ఆర్పకూడదు, అందుకే ఆత్మను ఆర్పకుడి అన్నాడా లేదా? ఆత్మను ఆర్పొద్దు, అది నిత్యం వెలుగుతుండాలి. ఆ వెలుగు ఎప్పుడైతే వెలుగుతుందో నువ్వు అనేక మందిని వెలిగించే ఒక దివిలా మారిపోతావు. ఏదో చాలా మంది బాప్టిజం తీసుకుని ఆరిపోయిన ఉన్నారు పిల్లలు, చాలా బాధాకరం అది. ఏమంటే వీళ్ళ కోసం కూడా ప్రభు ప్రాణం పెట్టాడా అంటే ప్రాణం పెట్టాడు. కానీ ఇప్పుడు ఏం జరిగింది? చేజేతులారా జీవితాలు నాశనం చేసుకుని, చేజేతులారా తమ జీవితాలు ఏం చేసుకున్నారు? ఆర్పేసుకుని, తమ ఆత్మను ఆర్పేసుకుని, తమ వెలుగులు ఆర్పేసుకుని వెలిగించలేని దుస్థితిలో ఉన్నారు. మరి ఎప్పుడు వెలుగుతాం చెప్పండి? మనం ఎప్పుడు వెలుగుతాం? ఇప్పుడు కట్టెలు ఉన్నాయి కదా, కట్టెలు తెచ్చి మంటేసాం. అన్నీ ఒక చోట ఉంటే మంట బాగా వెలుగుతుందా, లేకపోతే ఒక కట్టి విడిగెళ్ళి పక్కుంటే మంట బాగా వెలుగుతుందా? అన్నీ ఒక చోటే ఉండాలి. ఆ మంటలో ఉన్నంతసేపు కట్టె ఏం చేస్తుంది? వెలుగుతుంటుంది. ఒక్కసారి ఆ మోపులో ఉన్న కట్టెని తీసి పక్కన ఎట్టండి, ఏమైంది? ఆరిపోద్ది, దానికి సపోర్ట్ లేదు. అంటే మనం కూడా ఏం చేయాలి చెప్పమంటారా? ఇదిగో బాప్తిసం తీసుకుని క్రీస్తులోకి నడిపించబడ్డ మనం ఇదిగో సంఘం అనే సహవాసంలో ఉండాలి. ఇదే మంట. ఈ సంఘం అనే సహవాసం అనే మంటలో మనం ఎప్పుడైతే ఉంటామో, ఆ మంటలో వెలుగుతూ ఎప్పుడైతే ఉంటామో, అప్పుడు నువ్వు అనేక మందిని వెలిగించే ఒక కట్టెలా మారిపోతావు. వెలుగు. దేవుని నామానికి మహిమ కలుగుగాక. హల్లెలూయా. ప్రియమైన దేవుని వల్ల సంఘం నుంచి ఎప్పుడైతే సహవాసం నుంచి ఎప్పుడైతే నువ్వు బయటికి వెళ్ళి విడిగా ఉంటావో, ఎప్పుడైతే విడిగా వెళ్ళిపోతావో నీ కట్టె ఆరిపోతే ఎవరికి వెలిగించేదానిగా ఉపయోగపడదు. అది నువ్వేమనుకుంటున్నావు? ఇప్పుడు ఈరోజు అనేక మందిని వెలిగించాలనుకుంటున్నావా, ఆరిపోయే స్థితిలో ఉండాలనుకుంటున్నావా? ఎస్, వెలిగించాలి. మన గోల్ అది. మనం మాత్రమే రక్షణ పొందే కుదరదు, మన కుటుంబంలో చాలా మంది రక్షణ పొందాల్సి ఉంది. మన కుటుంబం మాత్రమే కాదు, మన గ్రామంలో అనేక మంది రక్షణ పొందాల్సిన పని ఉంది. మన గ్రామం మాత్రమే కాదు, మన రాష్ట్రం మాత్రమే కాదు, మన దేశం మాత్రమే కాదు, ప్రపంచవ్యాప్తంగా అందరూ ఏం చేయాలమ్మా? రక్షణ పొందుకోవాలి. దానికి ప్రారంభం మనమే కావాలి. అర్థమవుతుంది మీకు? దాని ప్రారంభం మనమే కావాలంటే ఒక వెలిగే దివ్యలుగా, వెలిగే జ్యోతులుగా, మండుతున్న కట్టెలుగా మనం ఉన్నప్పుడు, ఆ వెలుగు మనలో ప్రకాశించినప్పుడు, నిరంతరం ప్రకాశించే దానిగా దేవుడు ఏం చేస్తాడో? వాక్యం అనే నూనె పోసి వెలిగిస్తాడు. అదే సహవాసం. ఆ మంట నుంచి ఎప్పుడైతే బయటకు వెళ్ళిపోతావు ఆరిపోతావు, గుర్తుపెట్టుకో. అందుకే సహవాసాన్ని వదలొద్దు, సమాజంగా కూడుట మానొద్దు అన్నాడు ప్రభు. పౌలు గారు. ఎందుకన్నాడంటే సహవాసం ఎప్పుడైతే మానేస్తావు, సమాజం కూడా ఎప్పుడు మానేస్తావు, ఎప్పుడైతే సహవాసం నుంచి పక్క వెళ్ళిపోతావో నీ కట్టె ఆరిపోద్ది. నీకు మంచి చెట్లు చెప్పేవాళ్ళు ఉండరు, నీ నాయకుడికి దూరం అయిపోతాడు. కాబట్టి నువ్వు అటువంటి విధాలు ఉండకూడదు, నిరంతరం మండాలి. మొట్టమొదటిగా మనం ముందుగా పెట్టుకోవాల్సింది ఎవరిని? యేసుక్రీస్తు ప్రభువుని ముందుగా మాదిరిగా పెట్టుకుని ఆయన జీవితాన్ని చూద్దాం. ఎస్, ఆయన పుట్టినంత మాత్రమే కాదు, పుట్టి పవిత్రంగా బతికాడు చెప్పండి. బ్రతికాడు, నిర్దోషని, నిష్కల్మషని, పవిత్రుడని పేరు తెచ్చుకున్నాడు. అది అయిపోయిన తర్వాత అదొక ఘట్టం అయితే, ఆయన కాపాడుకున్న రక్తాన్ని మన కోసం పవిత్రంగా కాచాడు, పవిత్రంగా ఇచ్చాడు. ఆ పవిత్రమైన రక్తంలో కడగబడిన మనము ఆయనకలా మన ప్రాణం పోయేంత వరకు కూడా అనేక మంది కొరకై మనం ఏం చింతించాలట? అవసరమైతే ప్రాణం కూడా పెట్టబద్దులమై ఉన్నాడు యోహాన్ గారు. ఏమన్నాడమ్మా? ప్రాణమైనా పెట్టబద్దులమై ఉన్నాం. ఎవరి నిమిత్తం? సహోదరుల నిమిత్తం.
ఎస్, ఎవరు నశించిపోవడం దేవుడికి ఇష్టం లేదు. అదే మన చిత్తం అయిపోవాలి, అదే మన ఇష్టం అయిపోవాలి. అవును తండ్రి, నీ కోసం వెలిగించబడ్డాను, నువ్వు నన్ను ఎలాగైతే వెలిగించావో, నన్ను ఎలాగైతే పాపంలోంచి పైకి లేపావో, నేను అనేక మందిని పైకి లేపుతానని ఒక తీర్మానం నీలో ఉండాలి ప్రియులారా. ఒక నిశ్చయత మీలో ఉండాలి, ఒక గోల్ మీలో ఉండాలి. నిజమే, నా తండ్రి నా కోసం తన కుమారుడిని పంపాడు. నేను అనేక మందికి ప్రపంచవ్యాప్తంగా వెళ్ళకపోయినప్పటికీ ఇదిగో నేను నా సర్కిల్లో అయినా సరే అనేక మందిని ఏం చేస్తాను, వెలిగిస్తాను. వాళ్ళు ఇంకా చీకట్లో ఉన్నారు, మనం వెలుగులోకి వచ్చాం. మనం ఒకటిలో ఉంటే సరిపోదు కదా, అనేక మంది. మనం ఒకప్పుడు చీకట్లో ఉన్న వాళ్ళమే. అలా అనుకుంటే మనకు సువార్త ప్రకటించే సేవకులు ఉన్నారు, వాళ్ళు అలాగనుకుంటే మనం రక్షణలోకి వచ్చేవాళ్ళం ప్రియులారా. మనమే ఉండాలి, మనమే వెళ్ళగాలనుకుంటే రక్షణలోకి వచ్చేవాళ్ళం అండి, రాలేమండి. ఎప్పుడు వస్తామంటే, ఎప్పుడు అనుకోవాలంటే, నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించినప్పుడు నాకు రక్షణ వచ్చింది, నన్ను నేను ప్రేమించుకున్నాను కాబట్టి నాకు రక్షణ వచ్చింది, నా వల్ల నా పొరుగు వారిని ప్రేమిస్తానంటే వాళ్ళు కూడా ఏం రావాలి, రక్షణ రావాలనే విషయం మనకు అర్థం కావాలి మొట్టమొదటిగా. అప్పుడు క్రీస్తు జీవితాన్ని బట్టి మనం నేర్చుకున్న వాక్యాన్ని బట్టి మన జీవితాలు పవిత్రంగా కాపాడుకుంటూ అప్పుడు నిజమైన క్రిస్మస్లు దినదినము మన జీవితంలో చేసుకుందాం ప్రియులారా. అర్థమైందండి? దినదినము మన జీవితంలో క్రిస్మస్ చేసుకుందాం. ఒకరోజు పరిమితం అయిపోయింది కాదు ఈ క్రిస్మస్, సంవత్సరం ఒకసారి చేసుకున్నది కాదు క్రిస్మస్. నిరంతరం మన జీవితంలో కొనసాగాల్సినటువంటి గొప్ప కార్యక్రమం. మనం ప్రభు కోసం నిందలు అనుభవించినా, సంతోషాలు అనుభవించినా, ఇదిగులు ఇబ్బందులు వచ్చినా, శోధనలే వచ్చినా, ప్రతిసారి ప్రతి పరిస్థితిలో కూడా అనుకూల పరిస్థితి, ప్రతికూల పరిస్థితి, ఏ పరిస్థితి అయినా మన జీవితంలో జరగాల్సింది ఏంటి? క్రిస్మస్. అదే క్రీస్తు ఆరాధన. అర్థమైందండి? క్రీస్తు ఆరాధన. ఆరాధనగా ప్రేమించడం, ఆయన ప్రేమిస్తే ఇవన్నీ చేస్తాం. ఇవన్నీ ప్రేమిస్తే జరుగుతాయి, ప్రేమలో కూడా జరగదు. అంతే కదండి? సో క్రిస్మస్ చేద్దాం, దినదినము చేద్దాం. ఇలా ఒక సంవత్సరం కూడుకుందాం, పర్లేదు. కానీ దినదినము మన జీవితాల్లో మనగా క్రిస్మస్ చేసుకోవాలి. ఇదంతా సంఘంగా అందరం కలిసి చేసుకున్నాం, సమూహంగా అందరూ సంఘం కలిపి చేసుకుంటున్నాం. కానీ జీవితాల్లో మన వ్యక్తిగత జీవితంలో మనకి ఏం జరగాలి? నిజమైన క్రిస్మస్ మన జీవితంలో జరగాలి. దేవుడు మన కోసం పెట్టిన ఏర్పాటు మనకు అర్థం కావాలి. తన కుమారుడైన క్రీస్తు యొక్క ఆ యొక్క ప్రాణ త్యాగం అప్పటి నుంచి ప్రారంభమైంది నిజమైన క్రిస్మస్ ప్రియులారా. ఏమండి? ఆయన పుట్టుకకు ఎంతో మంది పనిచేశారు. ఆయన పుట్టుకకు ఎంతో మంది, మరి మా చిన్నపిల్లలు చనిపోయారు తెలుసు మనకి. 2 సంవత్సరాల మగపిల్లలు అందరూ ఏమైపోయారట? చంపేశాడంటే హేరోదు. ఎందుకంటే అది ప్రవచనం. సో ఇవన్నీ కూడా జరిగినాయి. చాలా మంది త్యాగం చేశారు, చాలా మంది ఎదురు చూశారు ప్రభు కోసం. కాబట్టి ఇవన్నీ కూడా జరిగినాయి. కానీ నిజమైన క్రిస్మస్ మన జీవితంలో ఎప్పుడు మొదలైందంటే, ప్రభువు మరణించి తిరిగి లేచిన తర్వాత దాని ద్వారా నిజంగా మన జీవితంలో అప్పుడు పుట్టాడు క్రీస్తు. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఏమండి? అప్పుడే కదా పుడతా, అప్పుడే పుట్టాడు. ఎప్పుడు పుడితే మీరు క్రిస్మస్ చేస్తున్నారో? డిసెంబర్ 25 పుట్టాడు, లేకపోతే డిసెంబర్లో పుట్టాడని చెప్పి క్రిస్మస్ చేస్తున్నారు. పుట్టాడు సరే, దానికంటే ఇంపార్టెంట్గా, దానికంటే ఇంకా ముఖ్యంగా మన జీవితంలో ప్రభు పుట్టాడా? వచ్చాడా? కొని వచ్చాడా? తలుపు తట్టాడా? హృదయం తెరిచావా? లోపలికి ఆహ్వానించావా? సో అప్పుడు కదా నిజమైన పుట్టినరోజు మనకి. కాబట్టి ఆయన వచ్చిన ఆ త్యాగాన్ని, ఆయన పిలిచిన పిలుపుని నమ్మి మనం నిజంగా మన హృదయంలో ఆయన్ని పెట్టుకుని, ఆయన వచ్చాడని నిజంగా మన జీవితంలో వచ్చాడన్న సంగతి గుర్తుపెట్టుకుని నిజమైన క్రిస్మస్ చేద్దాం పిల్లరా. అది దినదినము జరిగేది, ఇలా లైటింగ్ల మధ్యలో జరిగేది కాదు. మన జీవితాల్లో ఏ పరిస్థితులు ఉన్నప్పటికీ జరిగేది. ఇది అందంగా మన అందరం కూడుకుని ప్రభువును కనపరచడానికి చేసే క్రిస్మస్. కాబట్టి విషయం అర్థమైంది మీ అందరికీ? నాకు గొంతు పోలేదు, గొంతు పోయింది రాత్రి. చాలా అసలు మాకు పరిస్థితి ఎలా ఉందంటే, ప్రయాణం చాలా కష్టమైపోయింది. పొద్దునుంచి వాన. నిన్న నా గొంతు చాలా బాగుంది, పాట కూడా పాడదాం అనుకుంటున్నాను. చాలా బాగుంది గొంతు. కానీ ఈరోజు చూడండి ఎంత పోయిందో. అంటే ఏంటంటే, మీకు ఇంత దూరం నుంచి వచ్చి కూడా వాక్యం చెప్పకపోతే చాలా వృధాగా వచ్చింది, వేస్ట్ కదా. సో అందుకని గొంతు ఎలా ఉన్నా కానీ మీకు వాక్యం అర్థం అవ్వాలని చెప్పాను. అంటే మీకు ఇలా మాట్లాడడం మీకు అర్థం అవుతుందో నాకు తెలియదు. అర్థమైతే దేవుడికి నామమున మహిమ కలుగును గాక. హల్లెలూయా. సో విన్న వాక్యాన్ని హృదయంలో భద్రపరచుకోండి, పోనివ్వకండి. అపవాది ఏం చేస్తారంటే పట్టుపోతాడు బయటికి. వాడు రానివ్వకండి. మీ హృదయంలో రావడానికి వాడెవడండి? వాడెవడు చెప్పండి? మన హృదయంలో రావడానికి మన హృదయంలో ఎవరు ఉండాలి? మన ప్రభు ఉండాలి. మన ప్రభు మనల్ని పరిపాలించి మన హృదయంలో ఉండాలి. వేరొకడు వచ్చి మన ఇంట్లో ఉంటాం, ఊరుకుంటాం మనం? హృదయం అనే ఇంట్లో కూడా వాడిని ఉండవకండి. వాక్యం అనే విత్తనాన్ని ఎత్తుకుపోవడానికి ఎప్పుడు పట్టుకుపోదామని చూస్తున్నాడు వాడు. సో విత్తబడిన వాక్యం ఏదైతే ఉందో, ఇంతవరకు కొద్ది నిమిషాలు మాట్లాడాను నేను. ఆ కొద్ది నిమిషాల్లో వెలిగించబడిన మాటలు, ప్రభు ద్వారా మీరు విన్న మాటలు, దేవుని ద్వారా మీరు మాట్లాడిన మాటలు హృదయాల్లో ఫలించినవ్వండి. తద్వారా వెలుగు అధికమవుద్ది. మండుచున్న కట్టుగా అనేక మంది వెలిగించే వారికి ఒక
మంచి నిర్ణయం తీసుకోండి. అటు జీవితాలు మనందరూ ఉండాలని, అలాంటి జీవితాలు మనందరూ నిజంగా కలిగి ఉండి, అలాంటి జీవితాలు కలిగి ఉండి నిజమైన క్రిస్మస్ జీవితాల్లో డైలీ ప్రతిదినము చేసుకోవాలని, మనందరం కూడా ఆ విధంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను. అందరు వందనాలు. చిన్న ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుల ప్రేమ గల తండ్రి, మీ పరిశుద్ధమైన శ్రేష్ఠ నామాన్ని కృతజ్ఞతలు తండ్రి. అవును దేవా, నీ కుమారుని భూమిని పంపించారు. పంపించినందు మాత్రాన్ని కాదు కానీ ప్రభు, ఆయన బ్రతకడం తండ్రి ఎంతో ప్రాముఖ్యమైంది. ఆయన బ్రతికారు, మా కోసం మాదిరి చూపించారు తండ్రి. మా జీవితాల్లో ఒక వెలుగు నింపారు తండ్రి. అవును తండ్రి, మీ లోకానికి తండ్రి మీరు వెలుగై ఉన్నారు, మా గురించి చెప్పారు తండ్రి. మేము వెలుగుమే కానీ ఆర్పేసుకుంటున్నామేమో, ఒకసారి జ్ఞాపకం చేసుకోవడానికి సహాయం దయచేయండి తండ్రి. మేము తండ్రి వెలుగుతున్న కట్టెల వల్ల అనేక మందిని వెలిగించలాగా సహాయం అనుగ్రహించండి తండ్రి. తండ్రి ఈ విషయంలో తండ్రి అయినా ఎంతవరకు వాక్యం బిడ్డలందరూ హృదయాలని వాక్యాన్ని మరి అంచెలంచెలుగా ఫలింపజేయండి తండ్రి. ఈ స్థానిక సంఘాన్ని మీరు దీవించండి, స్థానిక సంఘ కాపురిని మీరు దీవించండి. బిడ్డకు నాయన ఆరోగ్య బలాన్ని శక్తిని ఉండి సంఘాన్ని ఇంకా అనేకమైన మరి ఉచ్ఛేదమైన ప్రభునైనా మాటలతో తండ్రి అయినా నీ జీవవాక్యులు తండ్రి బిడ్డ నడుపులకు సహాయం అనుగ్రహించండి. మరి సాగుల కుటుంబాన్ని దీవించండి, ఆశీర్వదించండి. సంఘం చేతికి వచ్చిన ప్రతి బిడ్డను దీవించండి, ప్రతి కుటుంబాన్ని దీవించండి. నిజమైన క్రిస్మస్ వేడుకలు మా జీవితంలో జరుపుకోవడానికి సహాయం దయచేయండి ప్రభు. నా తోటి సేవకులు తండ్రి మరి తర్వాత మాట్లాడుతుండగా నీ కుమారుని మీరు దీవించండి, ఆశీర్వదించండి, కృపలు బలపరచండి, భద్రపరచండి. సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీకు చెల్లించుకుంటూ మీ చిత్తమైతే మీ కుమారుడు అక్కడ ఆలోచిస్తే మరొకసారి మేము అందరూ కలుసుకునే భాగ్యం మీరు అనుగ్రహిస్తే తండ్రి, మా అందరూ కలిసి మరొకసారి మాట్లాడు కృప చూపించమని సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీకు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు ప్రభు వారి పేరిటి ప్రార్థనలు అడిగి వేడుకుంటున్నాం మా కన్న తండ్రి. ఆమేన్. बोलो क्रिस्त महाराज की, बोलो क्रिस्त महाराज की।